ఈ రోజుల్లో ఎలాంటి కేసైనా సాల్వ్ చేయడం చాలా ఈజీ. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ డేటా, ఇంటరాగేషన్, ఇలా ఎన్నో అంశాలు కేసుల్ని డీల్ చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవేవి ఈ కేసును సాల్వ్ చేయలేదు. ఎందుకో తెలియాలంటే ముందు కేసు ఏంటో తెలియాలి. అంకిత్ ను చంపిందెవరు? ఎందుకు చంపారు? ఎవ్వరికీ తెలియలేదు. జనం కూడా హంతకుల్ని గుర్తుపట్టలేకపోయారు. పైగా కిల్లర్స్ తమ కారుకు డూప్లికేట్ నెంబర్ ప్లేట్ తగిలించి ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. సో ఆ కారు ఎవరిదో తెలియలేదు. సీసీ ఫుటేజ్ లో కూడా హంతకులు ఎవరన్నది అర్థం కాలేదు. ఫైరింగ్ కు వాడిన గన్ కూడా లైసెన్స్డ్ గన్ కాదు. డెడ్ బాడీపై అంకిత్ కుటుంబ సభ్యుల డిమాండ్ తో ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి సార్ విషయం? అంకిత్ మర్డర్ కేసు తెలుసుగా, అది మనం టేకప్ చేస్తున్నాం. అనుకున్నా సార్, అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడో ఒకప్పుడు ఈ కేసు మన దగ్గరికే వస్తుందని. ఎప్పట్లాగే మనం మళ్ళీ మొదటి నుంచి ఎంక్వైరీ చేద్దాం. ఓకే సార్. ఎలా స్టార్ట్ చేద్దాం? లేడీస్ ఫస్ట్ కదా. అంకిత్ ఇంటికెళ్ళి అతని వైఫ్ అమీషాను ఇంట్రాగేట్ చేద్దాం. ఓకే సార్. We are from CBI. ఓహ్, సిబిఐయా? చెప్పండి. అంకిత్ గురించి డీటెయిల్స్ కావాలా? అవసరం లేదు. అంకిత్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అతనికి మీకు పెళ్లైన 34 రోజులకే అతన్ని ఎవరో చంపేశారు. ఇదంతా తెలిసిన విషయమే. మరి మీకేం చెప్పాలి? చెప్పాల్సింది చాలా ఉంది. గగన్ ఎవడు? గగనా? ఎస్, గగని. వాడికి మీకు ఏంటి సంబంధం? వాడు మీ లైఫ్లోకి ఎప్పుడొచ్చాడు? మీ మధ్య అసలు ఏం జరిగింది? Come on, tell me everything without hide anything. గగన్ ఎవడు? సిబిఐ అధికారులు అతని గురించే తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అతని పేరు చెప్పగానే అమీషా ఎందుకు వణుకుతోంది? గగనే అంకిత్ ను చంపించాడా? గగన్ నా కాలేజ్ ఫ్రెండ్. నాకంటే 1 year సీనియర్. గగన్ మంచి క్లవర్. టెక్నికల్ స్టడీస్ లో తనకు తిరుగులేదు. ఎలాంటి డౌట్ వచ్చినా చాలా క్లారిటీగా చెప్పేవాడు. నేను జనరల్ గా అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు. అలాంటిది స్టడీసే మా ఇద్దరిని కలిపాయి. అలా మా మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. ఎంత ఫ్రెండ్ అయినా నా లిమిట్స్ లో నేనుండేదాన్ని.
తను అలాగే ఉండేవాడు. నేనంటే చాలా కేర్ తీసుకునేవాడు. తనతో ఎక్కడికి వెళ్ళినా తిరిగి నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపేవాడు. ఒక రకంగా తను నాకు సెక్యూరిటీలా, సైన్యంలా ఉండేవాడు. తన స్టడీస్ అయిపోగానే ఐటీ జాబ్ రావడంతో బెంగళూరు వెళ్లిపోయాడు. ఉన్న ఒక్క ఫ్రెండ్ వెళ్లిపోవడంతో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ కలిగింది. ఏదో తెలియని బాధ. ఇంతకు ముందులా ఉండలేకపోయాను. నేను ఇంకో 1 year చదవాల్సి ఉంది. సరిగ్గా అప్పుడే నాకు అంకిత్ పరిచయం అయ్యాడు. నా నవ్వును నాకు మళ్లీ పరిచయం చేశాడు. తను చాలా జోవియల్, హ్యాపీగా ఉంటాడు. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతాడు. అంకిత్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. తన హాబీస్, ఇష్టాలు, పేరెంట్స్, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నారు. అర్థమైంది. మా ఇద్దరి మైండ్ సెట్ దాదాపు ఒకలాంటిదే. ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామని అనిపించింది. ఓ రోజు ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అయితే జాబ్స్ వచ్చిన తర్వాత చేసుకోవాలనుకున్నాం. ఓ రోజు గగన్ బెంగళూరు నుంచి వచ్చాడు. తను సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యానన్నాడు. ఇకపై రెగ్యులర్ గా కలుస్తా అన్నాడు. అప్పుడు నేను అంకిత్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గగన్కు చెప్పాను. బెంగళూరు నుంచి వచ్చేశాక గగన్లో మార్పు వచ్చింది. అంకిత్తో మ్యారేజ్ అవ్వబోతోందని తెలిసి కూడా నాకు మాటికి కాల్స్ చేసేవాడు. అదే పనిగా వాట్సాప్ లో మెసేజ్లు, ఫోటోలు పంపేవాడు. ఎంత అంకిత్ లైట్ తీసుకున్నా దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదా. నేను రెస్పాండ్ అవ్వడం తగ్గించాను. తను మాత్రం మారలేదు. ఇంతలో మా పెళ్ళైపోయింది. ఆ తర్వాత గగన్ ఏకంగా మా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. 2 రోజులకో 3 రోజులకో వచ్చేస్తూ అంకిత్తో కలిసి ఏదో ఒకటి మాట్లాడేవాడు. నాకు చాలా అనీజీగా అనిపించేది.
అంకిత్ చాలా మంచివాడు కాబట్టి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు. నాపై ప్రేమ తనకేమాత్రం తగ్గలేదు. ఇలా ఇదంతా జరుగుతుండగానే అంకిత్ ఎవరో చంపేశారు. ఓకే, అంకిత్ చనిపోయాక గగన్ ఏం చేశాడు? అంకిత్ ను గగనే చంపుంటాడని అంతా అనుకున్నారు. నేను అదే నిజమనుకున్నాను. తనను ఇష్టం వచ్చినట్లు తిట్టాను. ఇక జీవితంలో నాకు కనిపించొద్దన్నాను. అంతే, తను నిజంగానే నాకు కనిపించకుండా పోయాడు. తనకు సంబంధించిన ఏ కాంటాక్ట్స్ లేవిప్పుడు. అన్ని బ్లాక్ చేసేశాడు. సిబిఐ ఆఫీసర్లు బెంగళూరులో ఉన్న గగన్ ను ఇంట్రాగేట్ చేశారు. ఎస్ సార్, అమిత్ షా మీకు చెప్పిందంతా నిజమే. నేను తనతో ఫ్రెండ్లీగానే ఫీల్ అయ్యాను తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. బట్ తను నన్నే అనుమానించడాన్ని భరించలేకపోయాను. పోలీసుల ఎంక్వైరీలో నా నిజాయితీ బయటపడింది. నాకు ఆ మర్డర్కి సంబంధం లేదని తేలింది. అందుకే బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయించుకుని నా జాబ్ నేను చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేం చేద్దాం సార్? లొకేషన్ పోలీసులతో పోల్చితే సిబిఐకి ఉండే పవర్స్ అన్నీ ఇన్ని కావు. వాళ్ళు ఎంక్వైరీలో ఏది కోరినా క్షణాల్లో కాళ్ల ముందుకొచ్చి పడుతుంది. బట్ ఈ కేసులో మాత్రం ఆఫీసర్లకు చుక్కలు కనిపించాయి. మరి మిస్టరీ ఎలా విడింది? ఎంక్వైరీ ఎలా సాగింది? సార్, 2 రోజుల నుంచి చూస్తున్నాను, మీరు చాలా సైలెంట్ అయిపోయారు. ఇది సైలెంట్ కాదు. అంకిత్ కేసులో మనకు ఆధారాలు, ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం జనంపై ఆధారపడదాం. అంకిత్ ను చంపిందెవరో చెప్పిన వాళ్ళకి 5 లక్షలు రివార్డ్ ఇస్తామని ప్రకటిద్దాం. 5 lakhs చాలా ఎక్కువేమో సార్. మనం చేసే ఖర్చుతో పోలిస్తే ఇదో లెక్క చెప్పు. సిబిఐ ప్లాన్ వర్కౌట్ కాలేదు. 6 నెలల పాటు వెయిట్ చేసినా ఒక్కరంటే ఒక్కరు కూడా అంకిత్ హత్యను చూశామని గాని హంతకులు తెలుసని గాని చెప్పలేదు. గుల్షన్, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని అయిపోయాయి. చివరిగా ఒక్కటి మాత్రం మిగిలింది. ఏంటి సార్ అది? గుల్షన్, నువ్వు గుర్తు తెచ్చుకో. అంకిత్ ను చంపేందుకు హంతకులు టాటా సఫారీ కారులో వచ్చారు. కాకపోతే వాళ్ళు డూప్లికేట్ నెంబర్ ప్లేట్ వాడారు. అయితే మర్డర్ జరిగే రోజుకి సిటీలో 826 సఫారీ కార్లున్నాయి. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. వీటిలో కిల్లర్స్ వాడిన ఆ ఒక్క కార్ను మనం కనిపెట్టాలి. సార్, దట్స్ ఇంపాసిబుల్. ఇన్ని కార్లలో ఆ కార్ ఏదో ఎలా తెలుస్తుంది? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గుల్షన్. ఈ 826 కార్ల ఓనర్ల ఫింగర్ ప్రింట్స్ మనం తీసుకోవాలి. వాటిలో ఏదో ఒకటి ఫింగర్ ప్రింట్స్ అంకిత్ డెడ్ బాడీపై దొరికిన ఫింగర్ ప్రింట్స్ తో కంపేర్ అవుతాయి. తద్వారా కిల్లర్ ఎవరో తెలుస్తుంది. ఐడియా సూపర్ సార్. ఎంత కష్టమైనా అందరి దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకుందాం సార్. శశాంక్ను పట్టుకున్న సిబిఐ అధికారులు అదిరిపోయే కోటింగ్ ఇచ్చారు. మొదట్లో మొండికేసిన శశాంక్ తర్వాత దారికొచ్చాడు. అసలు ఎందుకు మర్డర్ చేశాడో బయటపెట్టాడు. మనోజ్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నేను 4 lakhs అప్పు తీసుకున్నాను. మనోజ్ కంటే ముందు చాలా మంది దగ్గర నేను మనీ తీసుకున్నాను.
మనోజ్ నన్ను సీరియస్ గా భయపెట్టాడు. డబ్బు ఇవ్వకపోతే రౌడీలతో కొట్టించి కాళ్ళు చేతులు తీయించేస్తానన్నాడు. నాకు అలవాటుంది కార్లను దొంగిలించి అమ్మేయడం. మనోజ్కు డబ్బు బదులు ఏదైనా కార్ ఇస్తానన్నాను. తను కుదరదు అన్నాడు. డబ్బే కావాలన్నాడు. అది కూడా వెంటనే కావాలని పట్టుబట్టాడు. 2 రోజులు టైం ఇస్తే 4 లక్షల మనీ వచ్చే కార్ సెలెక్ట్ చేసి దాన్ని అమ్మేసి డబ్బిస్తానన్నాను. సరే అన్నాడు. ఓ రోజంతా తిరిగి చివరికి ఓ ఇంట్లోకి వెళుతున్న కొత్త కారును చూశాను. దాన్ని ఎలా అయినా కొట్టేయాలని ప్లాన్ వేశాను. నెక్స్ట్ డే మనోజ్ నేను కారులో వచ్చాం. అంకిత్ ఇంటి దగ్గర వెయిట్ చేశాం. నేను మర్డర్ ప్లాన్ వేసినట్లు మనోజ్కి తెలియదు. ఏం చేస్తానా అని నాతో పాటు ఎదురు చూశాడు. ఆ తర్వాత అంకిత్ ను ఫాలో అయ్యాను. రోడ్డుపై కావాలనే అతని కారుకి నా కారును అడ్డు పెట్టాను. అంకిత్ గొడవ పడేలా చేశాను. కారు నుంచి బయటకు దిగాడు. అంకిత్ ను కాల్చి చంపాను. మనోజ్ను నా కార్ డ్రైవ్ చేయమని చెప్పాను. నేను అంకిత్ కార్ తీసుకొస్తానని అన్నాను. బట్ మనోజ్ కుదరదంటూ హడావుడి చేశాడు. ఆ హడావుల్లో అంకిత్ కార్ను అక్కడే వదిలేసి ఇద్దరం నా కారులో పారిపోయాం. ఆ మనోజ్ ఎక్కడ? అతడు మీకు దొరకడు. ఎందుకు? వాడు చచ్చిపోయాడు. లేదు సార్, అతడికి లివర్లో మల్టిపుల్ డిజాస్టర్ ఫెయిల్యూర్ వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. మిస్టరీ వేడడంతో శశాంకును సెల్లోకి నెట్టారు సిబిఐ అధికారులు. ఇది అంకిత్ మర్డర్ వెనుక జరిగిన తంతు. అంకిత్ కి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, ఎప్పుడూ క్రైమ్ డైరీలో చేరని వాళ్ళు మర్డర్ చేయడం, వాటికి తోడు ఉన్న ఆధారాలేవి కేసును ఛేదించలేకపోవడంతో మిస్టరీ వీడేందుకు 2 ఏళ్లు పట్టింది. అనూహ్య పరిస్థితుల మధ్య పెళ్లైన 30 రోజులకే అంకిత్ చనిపోవడం తీవ్ర విచారకరం. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీని చూద్దాం.